నుంచి నేను చాలా మిస్ అవుతున్నా వీడిని. కాసేపు అయ్యాక నీకు ఉంటుందా చెప్తాను. సో మచ్ మేకప్ అంటారు లైట్ వేసి నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే. తెలుగు కొంచెం కొంచెం మాట్లాడేది ఎందుకంటే మనం ఇలాంటివి సోఫా పైన కానీ బైక్స్ పైన కానీ లేకపోతే అక్కడిక్కడ అల్మారా చూస్తుంటాం. ఫ్యామిలీ కోసమే మనం బ్రతుకుతాం, బట్ ఫ్యామిలీతోనే బ్రతకలేకపోతాము. సో హాయ్ గైస్, అందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. సారీ ఫర్ మై తెలుగు. అరే అందరికీ నమస్కారం, బాగానే చెప్పావురా. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. సో yes, we are back again with a beautiful episode of నేను నా తమ్ముడు అండ్ మా ప్రపంచం. సో మా ప్రపంచం చాలా బాగుంది. తమ్ముళ్ళు రాగానే నా ఫేస్ లో ఒక బ్యూటిఫుల్ స్మైల్ వచ్చింది చూడండి. లేదు నాకు. సో కార్ వచ్చేసింది. వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద సిబ్లింగ్స్ డే అట్ ది స్టార్ మా ఆదివారం చామ పరివారం. సో లెట్స్ గో. అండ్ ఈరోజు చాలా చాలా ఫన్ చేయబోతున్నాం. సో డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్. కొత్త సబ్స్క్రైబర్స్ వెంటనే సబ్స్క్రిప్షన్ నొక్కేసేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. And see you. Don't forget to hit the bell icon. Let's go. Hi guys, ఇప్పుడే నాకు ఒక మంచి ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అసిస్టెంట్కి. ఏంటంటే సీట్ బెల్ట్ వేసుకోలేదు, బీప్ సౌండ్ వస్తూనే ఉంది అస్తమానం. అది వస్తూ ఉంటే అరే ఏంటి సీట్ బెల్ట్ వేసుకోలేదు అని వేపించాను. అంటే మర్చిపోయాడు పాపం వీడియో తీయడంలో. సో సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాత అంటే స్లోగా వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళినా పక్క గల్లీలో వెళ్ళినా ఎంతసేపు ఉన్నా మీరు సీట్ బెల్ట్ ఇస్ అ మస్ట్ బికాస్ ఇట్ ఈజ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మనం సేఫ్గానే వెళ్తుంటాం, కానీ ఆపోజిట్ పర్సన్ సేఫ్గా నడుపుతున్నాడో లేదో మనకు తెలియదు కదా. సో ఆల్వేస్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్. సో వేర్ యువర్ సీట్ బెల్ట్స్ ప్లీజ్, బికాజ్ మనకి అవసరం లేకపోయినా మన ఫ్యామిలీకి మన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్లీజ్ వేర్ యువర్ సీట్ బెల్ట్స్ అండ్ టేక్ కేర్, స్టే సేఫ్. అట్ ద సేమ్ టైమ్ ఐ టెల్ దిస్ టు మై తమ్ముడు ఆల్సో. ఎప్పుడు చూసినా నువ్వు సీట్ బెల్ట్ వేసుకున్నావా, ఫోన్ వాడట్లేదు కదా డ్రైవింగ్ చేసేటప్పుడు, అదంతా నాకు ఎప్పుడో ఉంటుంది. వీడు ఎప్పుడైనా చెవుల్లో ఇయర్ పోడ్స్ కానీ ఏదైనా పెట్టుకున్నా నేను చెప్తూనే ఉంటాను, ఇయర్ పోడ్స్ వాడకు, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వాడు, అండ్ ఎక్కువ వాడొద్దు బికాస్ చెవులు పాడవుతాయి అని చెప్పేసి అన్నీ చెప్తూనే ఉంటా. ఎందుకంటే నా తమ్ముడు నా ప్రాణం కాబట్టి. అంత దూరం ఎందుకు కూర్చున్నావు నువ్వు? బ్యాగ్ అటు వైపు నేను రెడీ అవుతా. దిస్ ఇస్ మై బేసిక్ సెటప్ గైస్. ఒకసారి సో ఇది ఎప్పుడు నేను ఫాస్ట్గా మేకప్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ ఇన్ కేస్ మేకప్ ఆర్టిస్ట్ ఇస్ నాట్ హియర్ విత్ అస్ అన్నప్పుడు కొంచెం ఇట్లా సెటప్ చేసేసుకొని ఇదిగోండి నా మేకప్ డబ్బా. సో ఐ గెట్ ఆల్ దీస్ థింగ్స్ రెడీ ఫాస్ట్గా ఇంట్లో. ఈరోజు సిబ్లింగ్స్ డే స్పెషల్ అని పెడుతున్నారు కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్. థ్యాంక్ యూ సో మచ్ స్టార్మా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదివారం విత్ స్టార్మా పరివారం. థ్యాంక్ యూ సో మచ్ ప్లే మీడియా క్రియేషన్స్ ఫర్ గెటింగ్ మై తమ్ముడు హియర్. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను చాలా మిస్ అవుతున్నా వీడిని. అండ్ కొత్తగా రీసెంట్గా హీ స్టార్టెడ్ అ న్యూ జాబ్ అన్నమాట. సో అఫ్ కోర్స్ న్యూ లైఫ్ ఇస్ స్టార్టెడ్ అండ్ ఐఎమ్ హోపింగ్ అ లాట్ మోర్ సక్సెస్ఫుల్. సో మన చిన్నవాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ఎదిగితే యూ ఆల్వేస్ ఫీల్ వెరీ స్పెషల్. సో లైఫ్లో నువ్వు బాగా పైకి వెళ్ళాలి అండ్ మంచి ప్రైవేట్ జెట్లో మనం తిరగాలి అని నా కోరిక. సో విల్ డూ దాట్ అఫ్ కోర్స్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గెట్ రెడీ. అండ్ యా ఈరోజు అవుట్ఫిట్స్ అదిరిపోతున్నాయి, నేను నా తమ్ముడు ఇద్దరు. సో yes, let's get ready. So much makeup డా. కాసేపు అయ్యాక నీకు ఉంటుందా చెప్తాను. సో మచ్ మేకప్ అంటారు లైట్ వేసి నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే. సే సింపుల్ వన్ మాయిశ్చరైజర్ డన్ ఖతం. ఆ పింపుల్ ప్యాచ్ ఎందుకు పెట్టినావు చెప్పు? దట్ ఇస్ టు కవర్ అప్, దట్స్ ఇట్. కవర్ అప్ అంట. జుగాడ్ కవర్ అప్ చేస్తావు. జుగాడ్. So most of the time this happens that outfit same select చేసి ఉంటాము. సో బేసిక్ ఐ మేకప్ చేసేసి ఉంటాను
ఇంకా తర్వాత వచ్చేసి వీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ ఇంట్రికేట్ డిజైన్స్ ప్యాటర్న్స్. సో మై బ్రదర్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ. వాళ్ళకి కొన్ని అవుట్ఫిట్ ఆప్షన్స్ ఇచ్చామన్నమాట. అది కూడా ట్విన్నింగ్ ఉండాలంట. సో ఒకటి మరూన్ ఒకటి సెలెక్ట్ చేశారు అండ్ ఐ థింక్ దట్స్ గోనా లుక్ నైస్. సో వీఆర్ గోయింగ్ విత్ హెవీ బిగ్ కర్ల్స్ అండ్ కాస్ట్యూమ్ చేంజ్ తర్వాత విల్ సీ వాట్ ద ఫైనల్ హెయిర్ స్టైల్ విల్ బీ లైక్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను లంచ్ చేయలేదు యాజ్ యూజువల్. ఐఎమ్ లేట్ అండ్ ఇట్ ఇస్ 4 o'clock నౌ. సో ఇంటి నుంచి టొమాటో రైస్ అండ్ పెరుగు పచ్చడి పార్సల్ చేయించుకున్నాను. సో లలితమ్మ అంతా ప్యాక్ చేసేసారు. ఇంకా నేను ఇది తినేసి ఫాస్ట్గా తినేసి అంటే తింటూ రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు కదా వచ్చింది అసలైన రుచి. వావ్, ఈ రుచిని క్లాస్లో ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫ్రెండ్ పేరు కదా రుచి. అంటే జనరల్గా ఇంట్లో ఉంటే మనం చాలా కొట్లాడతాం గైస్, కానీ దూరం ఉంటేనే విలువ తెలుస్తుంది కదా. సో దూరం ఉన్నప్పుడు చాలా ఇట్లా దగ్గర అయినప్పుడు ఆ విలువ తెలుస్తుంది. కాసేపు ఇందాక ఎవరో ఓ మేకప్ సో మచ్ మేకప్ అన్నాడు. ఏంట్రా ఏంటి విశేషాలు? ఏమీ లేదు ఏం చేస్తావు? మేకప్ చేయించుకుంటావు. అక్క మాట వినాలి కదా, కొంచెం స్క్రీన్ మీద అబ్బా నా తమ్ముడు కూడా మెరిసిపోవాలి కదా, అందుకని లైట్గా టచ్అప్ చేస్తున్నా అంతే. నాకు నా తమ్ముడికి పింపుల్స్ కామన్ అండి, సో అందుకని కొంచెం టచ్అప్స్ చేయక తప్పదు. నీ పెళ్ళికి కూడా నేనే మేకప్ చేస్తా. ఓకే ఓకే, ఇది మాత్రం బాగా అర్థమవుతుంది. పెళ్లి గురించి చెప్తే బాగా అర్థమవుతుంది. తెలుగు కొంచెం కొంచెం తెలుగు కొంచెం కొంచెం మాట్లాడాను నేను అంట. తెలుగు నేనులో అప్పుడప్పుడు నాను వచ్చేస్తుంది, అంటే కన్నడ వచ్చేస్తుంది తెలుగులో. బట్ ఇట్స్ ఫైన్. బట్ he loves Telugu అండి నిజంగానే. I sing songs better than her. Sing one song now first, come on. Already I did by that day. ఒకసారి చేసాం, ఒకసారి లాస్ట్ టైం మా స్కిన్ కేర్ వ్లాగ్ లో చేసాం చూడండి. అను అణువు అని పాడాము. ఈ రోజు ఇంకొక సాంగ్ తెలుగు ప్రేక్షకులు కోరిక మీరు ప్లీజ్ ఆలోచించు ఫాస్ట్. సిగ్గుండదా మీకు తమ్ముళ్ళందరికీ? మేకప్ చేసుకోవడం సిగ్గా లేదు. ఇందాక కార్లో నేను మేకప్ చేస్తుంటే వామ్మో ఇంత మేకప్ అన్నాడు. ఇప్పుడు చూడండి ఫ్లోర్లోకి వెళ్ళాలి కదా. ఫ్లోర్ లో వెళ్ళాలి, అందరు అమ్మాయిని ఫ్లాట్ చేయాలి, అంతే కదా నీ ప్లాన్. మీరే ఎక్కువ గ్లోయింగ్ అనిపించాలా? మీకు అనిపించాలి? లేదు నా తమ్ముడే ఫుల్ గ్లోయింగ్. సీ సపోర్టింగ్ యూ ఫుల్. నీ తరపున ఫుల్ సర్కాజం ఇస్తున్నారు అక్కడ నుంచి. మీకు అక్క ఉన్నారా? అందుకే ఇద్దరు అక్కలా ఫుల్ డామినేషన్ కదా. మరి మీరే లాస్టా? అందుకే ముద్దుల తమ్ముళ్ళు. మా ఇంటి బంగారం హిట్ అవ్వాల్సిందే అది. ఇట్స్ వెరీ నైస్. కాదు ఇందాక ఏమన్నారు మీరు? రమ్మని 5 minutes 5 minutes లో వచ్చేయండి. రాను ఫ్లోర్ కి రాను. బొంబాయికి అయితే రావద్దు. బొంబాయి పర్లేదు, ఏఎస్ఎంబి ఫ్లోర్ నేను బొంబాయికి వెళ్ళిపోతా, ఇక్కడికి రాను. అసలు ఫస్ట్ బ్యూటిఫుల్ గా రెడీ అవ్వాలంటే రామ్ గారు ఏంటి చాలా టైం ఇచ్చారు. బ్యూటిఫుల్ వాట్సాప్ టీపీ మార్చారు. కొత్త విశేషాలు ఏంటి? టైం బాగుంటే అయిపోతుంది ఈ ఇయర్ లో. నైస్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. తొందరగా. నా తమ్ముడు చూడండి నా కార్లో అంటున్నాడు ఎంతో మేకప్ అని. ఇప్పుడు I'm not doing makeup, I'm just like spreading it out. You are giving it to me and you're only telling. This is like pre-planned. వాహ్ బ్రో వాహ్. వచ్చేయండి తొందరగా వచ్చేయండి. Coming soon. Man, we're ready. We're ready to go and hit the red carpet anamata. So finally we're ready. Everybody is waiting for us anta. So of course this beautiful brother and sister duo ki andaru kachithanga ready ga undali. Let's go and rock. Okay, thank you. Now brother, yeah. Hello. కావాలి మాకు. ఇప్పుడు
ఇమాన్యుల్ ఎంట్రీ అక్కడ ఆల్రెడీ ప్రభాకర్ గారు ఎంట్రీ అయిపోయారు. వైరల్ అయిపోతారు రెడ్డి గారు. ఫుల్ అర్జున్ రెడ్డి లుక్ లో ఉన్నారు. మైక్ ఎనోలా మైక్ ఏం మాట్లాడతాడో చూసుకోవాలి. వాస్తు అవుతుందా ఓకే కానీ 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 పర్లేదు కానీ రెడీ కెమెరా స్టోన్ నేను ఒక డైలాగ్కి రెడీ చేస్తున్నాను అనమాట. ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీస్ చాలా సేపు పట్టింది బికాజ్ ఒక్కొక్కళ్ళ బ్యూటిఫుల్ స్టోరీస్ చిన్న చిన్నగా స్టార్ట్ చేశారు. అండ్ చాలామంది బ్రదర్స్ సిస్టర్ స్టోరీస్ ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో ఇట్స్ గోన్ బి అ వెరీ సూదింగ్ ఎమోషనల్ అండ్ ఫన్ ఎపిసోడ్ అనమాట. అండ్ దాంతోపాటు మేము గెలిస్తే ఒక గిఫ్ట్స్ కూడా ఉన్నాయంట. సో మేమే ఆ గిఫ్ట్స్ లాగేయాలని కోరుకుంటున్నాము. A few moments later. బేబీకి పాపం ఎంత ముద్దమైన రెడీ చేశాను నేనైతే. డోంట్ ఐ రిమూవ్ ఇట్ నైస్లీ. వెయిట్ డోంట్ రిమూవ్. నేను నిజంగానే బాగా తీస్తాను. ఇవేం పెట్టలేదు డోంట్ వరీ. కానీ అంత ముద్దుకున్నాడు అయితే దిష్టి తగలకూడదని దిష్టి చుట్టూ లెహంగా తీసేసాయి. అప్పుడు హోల్డ్ ఇట్ అండ్ దెన్ ఇప్పుడు జెనీలియా వెళ్ళిపోయి జెనీష్ వస్తాడు. మా బేబీ బ్రదర్ వాజ్ రెడీ లైక్ అ గర్ల్ అండ్ నౌ అగైన్ హీస్ రెడీ లైక్ దట్స్ అ సర్ప్రైజ్. సో మళ్ళీ రెడీ అయిపోయాడు. అండ్ ఇప్పుడు మంచి ఒక లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు హరితేజ గారు అండ్ వాళ్ళ సిస్టర్. So very happy to be a part of this again and so happy that I'm sitting with my brother. అండ్ ఇప్పుడే కాఫీ తాగాము. కాసేపు ఇంకా ఉంది. ఇంకొన్ని సీక్రెట్స్ బయట రివీల్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. సో స్టే ట్యూన్డ్ టు నో వాట్ సీక్రెట్. అది నేను రూమ్కి వచ్చి మళ్ళీ చెప్తాను. అవి అలిగాడు. మేము ఇంటికి వెళ్ళట్లేదు. బేబీ బర్త్డేకి కూడా 1 year దాటిపోయింది. ఇంకా నేను బేబీ నుంచుకుంటాను. ఎందుకంటే మేము ఒక ఫ్యామిలీ తెలుసు కదా. ఫ్యామిలీ ఉన్నప్పుడు మా ఇంటికి కాకపోతే మా ఫ్యామిలీ ఎంత బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ సెకండ్ బేబీ కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నా. అప్పటికి ఇంకా అవును సెకండ్ బేబీ కూడా వస్తుంది అతి త్వరలో. శివ్ అండ్ ప్రియాంక కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాను. బట్ టుడే నాకు చాలా బాగా నచ్చింది సోఫా డ్రెస్. ఎందుకంటే మనం ఇలాంటివి సోఫా పైన కానీ బైక్స్ పైన కానీ లేకపోతే అక్కడిక్కడ అల్మారా చూస్తుంటాం. Always, why was behind that rahasya? Ask my parents. మా మమ్మీ డాడీని అడగొచ్చు కదా. మనం ఇంకా మాట్లాడుకోవాలి. రూమ్కి వెళ్దాం పదా. చలో గైస్. సో సిబ్లింగ్స్ డే కాబట్టి సిబ్లింగ్స్ తో చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. మనందరూ తెలుసు చిన్నప్పటి నుంచి ఎన్ని అల్లర్లు చేయము. సో మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేస్తాము, ఇంకా గొడవలు ఆడతాము, ఫుల్ కొట్లాడతాము, ఇంకా దాంతోపాటు ప్రేమ కూడా అంతే ఎక్కువగా చూపిస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మనం చిన్నప్పుడు ఎంత అయితే కొట్లాడామో అంతకన్నా ఎక్కువ మనం పెద్దగా అయ్యాక కొంచెం దూరం పెరిగిపోయాక ఇంకా ప్రేమ పెరుగుతూ ఉంటుంది. తెలియకుండానే ఐ థింక్ 10 years అయిపోయింది హైదరాబాద్కి వచ్చి.
సో నా తమ్ముడు ఏదైతే టీనేజ్ ఉంటుందో ఆ టీనేజ్ని నేను చాలా మిస్ అయ్యాను. సో వీడు ఎప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు నాకు తెలియలేదు. విచ్ ఇస్ లైక్ ద మూమెంట్ ఐ మిస్ ద మోస్ట్ ఇన్ మై లైఫ్ ఇస్ నాట్ సీయింగ్ మై బేబీ బ్రదర్ యాక్చువల్లీ బికమ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. సో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాను అప్పుడప్పుడు దట్ షిట్ ఆ టైం మనం ఇంట్లో అన్ని చూసుకోవాలి కాబట్టి ఎందుకు కొన్ని తెలియకుండానే చాలా మిస్ అయిపోతాము. బట్ ఎస్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాము దట్ వీఆర్ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్. సో బికాస్ హీఈస్ వర్కింగ్ కాబట్టి ఈరోజే నిన్న నైట్ మిడ్ నైట్ వచ్చాడు అండ్ టుమారో ఎర్లీ మార్నింగ్ హీ హ్యాస్ అ ఫ్లైట్. సో ఇప్పుడే నైటే బయలుదేరిపోతాడు మళ్ళీ. సో ఒక్కరోజు ఉన్నా సరే వామో ఏంట్రా ఒక్కరోజే ఎందుకు దొరికింది అనే ఫీలింగ్లో ఉంటాము. బట్ యా ఒక్కరోజు దొరికినందుకు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ మేకింగ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. అండ్ నాకు నువ్వు చాలా 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 ఇందాకే చెప్పినట్టు చాలా బాగా పైకి ఎదగాలని నేను కోరుకుంటున్నా. అది నేను త్వరలోనే చూస్తాను అని కోరుకుంటున్నాను. ప్లీజ్ చాలా అందరూ అక్కలు అన్నలు దే ఆల్ ప్రే ఫర్ ఓన్లీ వన్ థింగ్ టు యునో వాళ్ళ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా హైట్స్కి రావాలి లైఫ్లో. అండ్ ద వే Yes. For elder sisters and elder brothers, similar thing. నేను That కూడా అదే ఆలోచిస్తాను. small and younger ones are the support system to you. So just do whatever you want. We will. నువ్వు అట్లా ఉన్నావు. మన మమ్మీ డాడీని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదండి. మమ్మీ డాడీని క్రేజీగా హ్యాండిల్ చేస్తున్నాడు వీడు. మమ్మీ డాడీ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై బ్రదర్. ఓకే, నువ్వు కూడా మమ్మీ డాడీని జాగ్రత్త చూసుకో. ఓకేనా? వీళ్ళైనప్పుడల్లా నేను వస్తూ ఉంటా, మీరు వస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ గైస్, సంవత్సరానికి మనం చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం మన ఫ్యామిలీతో. వర్క్ లో ఉండి అరే ఈ నెల నేను రాలేను అమ్మా, ఈ నెల నేను రాలేను అమ్మా అని చెప్పి చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ఐ థింక్ యూ ఆల్ కెన్ గో త్రూ ద సేమ్ సిచ్యువేషన్. మనం అందరం సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాం. మాకు షూటింగ్స్ ఉంటాయి, మీకు వర్క్ ఉంటుంది, అంతే తప్పితే ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఇయర్లీ యూ అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఎవ్రీ మంత్, కాకపోయినా కొన్ని మంత్స్కి ఒకసారి ట్రై చేయండి. బికాస్ ఫ్యామిలీ కోసమే మనం బ్రతుకుతాం, బట్ ఫ్యామిలీతోనే బ్రతకలేకపోతాము. సో I'm just missing my family time, and yes, I hope I get it soon. And take care of yourselves. See you in the next vlog. అలానే మా క్యూట్ చిన్న ఫొటోస్ కూడా చూసినట్టున్నారు మీరు, మా చైల్డ్హుడ్ పిక్చర్స్. They are very pretty. So they are very cute and very adorable. మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏదైనా స్పెషల్ మెమరీ ఉన్నా మీరు మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ వీ విల్ ష్యూర్లీ I'll try my best to టేక్ బెస్ట్. యాక్చువల్లీ అందరు బెస్ట్ స్టోరీసే, కానీ నేను గమనించేంత వరకు నాకు నచ్చే బెస్ట్ స్టోరీస్ని నేను నా స్టోరీలో పెడతాను ఇన్స్టాగ్రామ్లో. సో వెంటనే వెళ్ళండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారో ప్లీజ్ గో అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, బికాస్ వీల్ మేక్ సమ్ బ్యూటిఫుల్ వ్లాగ్స్ ఫర్ యూ. And like, share and subscribe to Never Ending Tales. See you guys in the next video. Bye. Bye. Okay, love you.